దేవునామానికి స్తోత్రాలండి. అందరికీ వందనాలు. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. యెహోవా సెలవిచ్చినదేమనగా, మోయాబు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా వారు ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి. 2వ వచనమండి. మోయాబు మీద నేను అగ్ని వేసెదను, అది కెరీయోతు నగర్లను దహించి వేయును. గొల్లును రణకేకలను బాకానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును. మోయాబీలకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలము చేసేదను. వారితో కూడా వారి అధిపతులందరినీ నేను సంహరించదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 4వ వచనమండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములు బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. యెహోవా ఏలయనగా వారు తమ పితరులను అనుసరించి అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనక పోయిరి. యూదా మీద నేను అగ్ని వేసెదను, అది యెరూషలేము నగర్లను దహించి వేయును. 6వ వచనమండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఎలయనగా ద్రవ్యమునకై దాని జనును నీతిమంతులను అమ్మివేసి వేయుదురు. పాదరక్షకుల కొరకై బీదవారిని అమ్మివేయుదురు. దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు. దీనులు త్రోవకు అడ్డము వచ్చెదరు. తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి దాని పరిశుద్ధ నామమును అవమానపరచుదురు. 8వ వచనం. తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరచుకొని బలిపీఠములన్నిటి యొద్ద పండుకొందురు. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు. దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గల వారును అమోరీయులను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసి తిని కదా. పైని వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసి తిని కదా. మరియు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించి అమోరీల దేశమును మీకు స్వాధీనపరచవలెనని 40 సంవత్సరములు అరణ్యమందు మిమ్మును నడిపించి తిని కదా. 11వ వచనమండి. మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను మీ యవ్వనులలో కొందరిని నాజీరులుగాను కొందరిని నాకు నాజీరులుగాను నియమించితిని. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు నిజమైనవి కావా? ఇదే యెహోవా వాక్కు. అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి. ఇదిగో, పంట చేని మోపుల నిండుకొని నేలను అణగద్రొక్కున్నట్లు నేను మిమ్మను అణగద్రొక్కుదును. అప్పుడు అతివేగియగు వాడు తప్పించుకొన జాలక పోవును. పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకొన జాలక పోవును. బలాఢ్యుడు తన ప్రాణము నర్పించుకొన జాలకుండును. 15వ వచనమండి. విలుకాడు నిలవజాలక పోవును. వడిగా పరిగెత్తువాడు తప్పించుకొన లేకపోవును. గుర్రము ఎక్కిన వాడు తన ప్రాణమును రక్షించుకొనలేక పోవును. 16వ వచనమండి. మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహుధైర్యము గలవాడు దిగంబరి పారిపోవును. ఇదే యెహోవా వాక్కు. నెక్స్ట్ అధ్యాయం 3వ అధ్యాయం అండి.